నవంబర్ 10లో జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన బిట్స్ ఒక 15 ఇంతకుముందు క్లాస్లో అంటే ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇప్పుడు క్లాస్లో ఏంటంటే రిమైనింగ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుందన్నమాట. సో 15 బిట్స్ అనేవి ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. ఇప్పుడు 16th బిట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, పావ్లో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు. పావ్లో ప్రయోగాలలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించటం. పావ్లో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. అంటే ఇక్కడ పావ్లో ఆయన ప్రయోగాలు నిర్వహించినప్పుడు అంటే కుక్కకు వలయాకార రింగు, అండాకార రింగు రెండింటితో ఏంటంటే ఉద్దీపనలు అనేవి కలుగజేశారనమాట. సో వలయాకార రింగుతో వచ్చిన ఉద్దీపనలకి అలాగే అండాకార రింగుతో వచ్చిన ఉద్దీపనలకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కుక్క అనేది ఈజీగా గ్రహించింది, అంటే భేదాన్ని గ్రహించింది అనమాట. సో అలా గ్రహించడం అనేది ఏమిటి అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. ఫస్ట్ వన్ విరమణ, సెకండ్ వన్ విచక్షణ, థర్డ్ వన్ సామాన్యీకరణ, ఫోర్త్ వన్ ఆయుత్న సిద్ధస్వాస్థ్యం. ఇక్కడ ఏంటి అండాకార రింగుకి అలాగే వలయాకార రింగుకి మధ్య డిఫరెన్స్ అనేది ఇది గుర్తించింది. సో ఆ రెండు రింగుల మధ్య ఉద్దీపనలో ఉన్న భేదాన్ని కూడా అది గ్రహించగలిగింది కాబట్టి ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ విచక్షణ. అంటే విచక్షణ అనేది ఉంది వలయాకార రింగుకి అండాకార రింగుకి మధ్య విచక్షణ అనేది ఆ కుక్కకి ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించింది కాబట్టి దానికి ఉన్న ఏమిటి అంటే దానికి ఉన్న పవర్ ఏంటి అంటే విచక్షణ పవర్ అనమాట. దానికి విచక్షణ అనేది ఉంది. ఏది వలయాకార రింగుతో చేసినప్పుడు ఉద్దీపన ఎలా ఉంది, అండాకార రింగుతో చేసిన ఉద్దీపన ఎలా ఉంది అనే విచక్షణ పావ్లో ప్రయోగం నిర్వహించిన కుక్కకు ఉంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ విచక్షణ. నెక్స్ట్ వన్, బడూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది. బడూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకు సంబంధించనిది. బడూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకు సంబంధించినది ఏంటంటే నిబంధన, అవధానం, పునర్బలనం, ధారణ. నిబంధన, అవధానం, పునర్బలనం, ధారణ. బడూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకు సంబంధించినది ఏంటి అంటే సంబంధించినది ఏంటంటే నిబంధన, అవధానం, పునర్బలనం, ధారణ. ఇవన్నీ సంబంధించినవే. సంబంధించినదల్లా నిబంధన. ఎందుకంటే బడూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో నిబంధన అనేది ఉండదు, అంటే నిబంధన అనేది ఆయన చెప్పలేదు కాబట్టి సంబంధించనిది నిబంధన అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ప్రాథమిక అవసరం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ప్రాథమిక అవసరం ఆంగ్లం నేర్చుకోవటం, సెకండ్ ఆప్షన్ మంచి మార్కులు సాధించడం, థర్డ్ ఆప్షన్ దాహం తీర్చుకోవటం, ఫోర్త్ ఆప్షన్ సైకిల్ తొక్కటం. సో ఈ క్రింది వానిలో ప్రాథమిక అవసరం ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఆంగ్లం నేర్చుకోవటం అనేది ప్రాథమిక అవసరమా? కాదు. అలాగే మంచి మార్కులు సాధించడం అనేది కూడా ప్రాథమిక అవసరం కాదు. దాహం తీర్చుకోవటం అనేది ప్రాథమిక అవసరం, సైకిల్ తొక్కటం కూడా ప్రాథమిక అవసరం కాదు. సో ప్రాథమిక అవసరాలు ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఏది వస్తుంది అంటే దాహం తీర్చుకోవటం అనేది ప్రాథమిక అవసరం అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దాహం తీర్చుకోవటం. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ దాహం తీర్చుకోవటం అన్నమాట. నెక్స్ట్ వన్, వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువుల్లో ఉండే ప్రసంగం రకం. వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువుల్లో ఉండే ప్రసంగ రకం. అంటే ఈయన యొక్క భాషా వికాస దశల గురించి వైగోట్స్కీ చక్కగా వివరించాడనమాట. సో ఆయన ప్రకారం ఏంటంటే 2 years గల పిల్లల్లో ప్రసంగం రకం ఎటువంటి ప్రసంగాలు ఉంటాయి అనేది ఈయన చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ ప్రైవేట్ ప్రసంగం, సెకండ్ వన్ సాంఘిక ప్రసంగం, థర్డ్ వన్ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, ఫోర్త్ వన్ అధిక శబ్ద ప్రసంగం. సో వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల పిల్లలలో ఉండే ప్రసంగ రకం ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి సాంఘిక ప్రసంగం అన్నమాట. పిల్లల్లో ఉండే ప్రసంగం 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో ఉండే ప్రసంగం అంటే భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగ రకం సాంఘిక ప్రసంగం ఫ్రమ్ వైగోట్స్కీ. అంటే వైగోట్స్కీ ప్రకారం చూస్తే 2 సంవత్సరాల పిల్లల్లో ఉండే భాషా వికాసంలో ఉండే ప్రసంగ రకం సాంఘిక ప్రసంగ రకం. కరెక్ట్ ఆన్సర్ సాంఘిక ప్రసంగం. నెక్స్ట్ వన్,
సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయటం, స్కూటర్ నడపటం నందు ఉపయోగించటంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు. ఇక్కడ సైకిల్ తొక్కటంలో బ్యాలెన్స్ చేయటం, స్కూటర్ నడపటం యందు ఉపయోగపడటంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాళ్ళు సైకిల్ తొక్కటంలో మంచికి బ్యాలెన్స్ చేయగలడు. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది తను ఏం చేశాడు, స్కూటీ నేర్చుకునే టైంలో ఆర్ స్కూటర్ నేర్చుకునే టైంలో నడపటంలో ఉపయోగపడింది అనమాట ఆ బ్యాలెన్సింగ్ అనేది. సో ఇక్కడ ఒక అభ్యసన బదలాయింపు అనేది రకం అనేది ఇమిడి ఉంది. అదేమిటి అనేది క్వశ్చన్ అనమాట. అనుకూల బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. సో ఇక్కడ వచ్చేసేసి ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయ్యి ఉంటుంది? అనుకూల బదలాయింపు ఫస్ట్ వన్, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు. అనుకూల బదలాయింపు ఏంటంటే మనం ఏదైనా అభ్యసించినప్పుడు ఏదైనా నేర్చుకున్నప్పుడు అది ఇంకోటి ఏదైనా నేర్చుకోవటానికి యూజ్ అయితే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు. ప్రతికూల బదలాయింపు ఏంటంటే మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు ఇంకోటి ఏదైనా నేర్చుకోవటానికి అది ఆటంకంగా నిలబడితే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. ఇక్కడ థర్డ్ది శూన్య బదలాయింపు అంటే ఏంటంటే మనం ఏదైనా నేర్చుకుంటే అది ఇంకోటి ఏదైనా నేర్చుకోవటానికి ఎటువంటి అంటే అనుకూలంగానే ప్రతికూలంగానే అంటే ఆటంకుగా ఉండదు, అలాగే అనుకూలం అంటే యూజ్ఫుల్గాను ఉండదు. ఇటువంటి ఏమీ లేకపోతే దాన్ని శూన్య బదలాయింపు అంటారు. ద్విపార్శ్వ బదలాయింపు ఈ రెండూ ఉంటే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఇక్కడ క్వశ్చన్లో ఏంటి, సైకిల్ తొక్కటం బ్యాలెన్స్ చేయటం వచ్చిన వ్యక్తి ఏం చేశాడు, స్కూటర్ నడపటంలో అది యూజ్ అయింది కాబట్టి అది ఖచ్చితంగా అనుకూల బదలాయింపు అనుకూలించింది అనమాట. ఒక అభ్యసన అంటే సైకిల్ తొక్కటం నేర్చుకోవటంలో అతను అభ్యసించినది బ్యాలెన్స్ చేయటం, ఆ అభ్యసన అనేది దేంట్లో యూజ్ అయింది, ఇంకొకటి ఏదో నేర్చుకోవటంలో అనేది యూజ్ అయింది కాబట్టి అక్కడ అనుకూలించింది కాబట్టి అటువంటి బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్, ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను ఫస్ట్ నేర్చుకున్న గుర్తింపు ప్రయోగం అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రయోగం నిర్వహించినప్పుడు ఒక స్టూడెంట్ని తీసుకున్నాడు. అతను ఫస్ట్ ఏం నేర్చుకున్నాడు, 40 పదాలకు 16 పదాలను గుర్తించాడనమాట. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోర్ ఎంత అంటున్నారు అంటే 40 పదాలకు ఆయన ఎన్ని పదాలు గుర్తించగలిగాడు, 16 పదాలను గుర్తించగలిగాడు అనమాట. ఇక్కడ గుర్తింపు స్కోర్ ఎంత, 40, 50, 16, 32. ఇక్కడ గుర్తింపు స్కోర్ వచ్చేసి 40 అనమాట. గుర్తింపు స్కోర్ అనమాట. ఇక్కడ స్కోర్ అడిగారు. ఇక్కడ ఏంటంటే ఒక గుర్తింపు ప్రయోగం అనమాట. ప్రయోగం నిర్వహించినప్పుడు ఒక విద్యార్థి ఫస్ట్ నేర్చుకున్న పదాలకు గాను ఫస్ట్ ఎన్ని నేర్చుకున్నాడు, 40 పదాలకు గాను 16 పదాలు గుర్తించాడు. 40 పదాలకు 16 పదాలు గుర్తించాడు. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు, ఇక్కడ మనం గుర్తింపు స్కోర్ అడగట్లా, గుర్తింపుని గణించి అంటే దాన్ని ఏం చేసాం మనం మెజూర్ చేసి ఆ స్కోర్ను అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేదంతా 40. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 40 అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం. ఫస్ట్ వన్ సరి అయిన నిద్ర, సెకండ్ వన్ చక్కటి స్మృతి, థర్డ్ వన్ ఏకాగ్రత లేకపోవటం, ఫోర్త్ వన్ బాధ్యత తీసుకోవటం. అధిక ఒత్తిడి అనేది ఎప్పుడు ఉంటుంది, సరైన నిద్రపోయినప్పుడు అధిక ఒత్తిడి అనేది ఉండదు, మంచిగా ఉంటుంది, ఒత్తిడి ఫ్రీగా ఉంటారనమాట, ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది సరైన నిద్ర ఉంటే. చక్కని స్మృతి కూడా ఒత్తిడికి సంబంధించింది కాదు, ఎందుకని వాళ్ళకి మంచి మెమరీ పవర్ ఉంది, వాళ్ళు ఏదైనా గుర్తుకు తెచ్చుకోవాలంటే వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వక్కర్లేదు కాబట్టి అది కూడా అధిక ఒత్తిడికి కారణం కాదు. ఏకాగ్రత లేకపోవటం రెండవది, ఫోర్త్ వన్ బాధ్యతలు తీసుకోపోవటం అనమాట. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అయ్యి ఉంటుంది, ఏకాగ్రత లేకపోవటం. ఏ విషయం మీద ఏకాగ్రత లేని వాళ్ళు అధిక ఒత్తిడికి ఎక్కువ టెన్షన్స్కి ఫీల్ అవుతారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి బాగా ఒత్తిడి కలుగుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం వల్ల ఏ పని మీద వాళ్ళలో ఏమి ఎక్కువ అవుతుందంటే ఒత్తిడి, అంటే ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ ప్రెజర్ కూడా ఎలా ఉంటుంది, అధిక ఒత్తిడికి కారణమవుతుంది. ఏకాగ్రత లేకపోవటం కూడా ఒకటి అధిక ఒత్తిడి లక్షణాలలో ఒకటిగా కన్సిడర్ చేయబడుతుంది. బాధ్యత తీసుకుపోవటం అనేది అది వేరే కేటగిరీలోనికి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఏకాగ్రత లేకపోవటం కూడా అధిక ఒత్తిడి యొక్క లక్షణం, అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం దేని యొక్క లక్షణం అంటే అధిక ఒత్తిడిలో ఒక లక్షణంగా కన్సిడర్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏకాగ్రత లేకపోవటం. నెక్స్ట్ వన్,
సమూహ సంశ్లేషణాత్మకత, సమూహ సంశ్లేషణాత్మకత ఆర్ సమూహ సంశ్లేషకత. తక్కువగా ఉండే పరిస్థితి, తక్కువగా ఉండే పరిస్థితి, సమూహ సంశ్లేషకత, తక్కువగా ఉండే పరిస్థితి. సమూహాల మధ్య ఎక్కువ పోటీ. ఫస్ట్ ఆప్షన్ సమూహాల మధ్య ఎక్కువ పోటీ. సెకండ్ వన్ సమూహాల్లో సభ్యత్వం దొరకటం సులభమైనప్పుడు. సెకండ్ వన్ సమూహాలలో సభ్యత్వం దొరకటం సులభమైనప్పుడు. థర్డ్ వన్ సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు. థర్డ్ వన్ సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు. ఫోర్త్ వన్ సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడు. సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడు. ఇక్కడ సమూహ సంశ్లేషణాత్మకత ఆర్ సంశ్లేషకత అన్న ఒకటే. తక్కువగా ఉండే పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో తక్కువగా ఉంటుంది అంటే సమూహాల మధ్య పోటీ ఉన్నప్పుడు కాదు. అలాగే సమూహాల సభ్యత్వం దొరకటం సులభమైనప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఉన్న సంశ్లేషణత అనేది తక్కువగా ఉంటుంది. సంశ్లేషణం విశ్లేషణం అంటే సంశ్లేషణం అంటే కలిసి ఉండటం అనమాట. సమూహాలు కలిసి ఉండటం అనేది తక్కువగా ఏ పరిస్థితిలో ఉంటుంది, సమూహాల సభ్యత్వం దొరకటం సులభమైపోయింది అంటే ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఎవరికి వారు ఆ సభ్యత్వం అనేది తీసుకోగలుగుతున్నారు కాబట్టి ఎవరి యొక్క అవసరం అనేది అక్కడ లేదు. సంశ్లేషణకత అనేది అంటే వాళ్ళ యొక్క యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది ఆ గ్రూప్స్లో. ఎందువల్ల తక్కువగా ఉంటుందంటే సమూహాల సభ్యత్వం అనేది దొరకటం సులభంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ సభ్యత్వాన్ని వాళ్ళు తెచ్చుకోవటం సులభంగా ఉంది కాబట్టి అక్కడ సంశ్లేషణ యూనిటీ అనేది తక్కువగా ఉండే పరిస్థితి ఇదనమాట. సమూహాలలో సభ్యత్వం దొరకటం సులభంగా ఉంది కాబట్టి అక్కడ సమూహ సంశ్లేషణత అనేది తక్కువగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, సమూహాల్లో సభ్యత్వం దొరకటం సులభమైనప్పుడు. నెక్స్ట్ వన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాల ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ 6 ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. 6 ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. సెకండ్ 5 ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. 5 ఉపాధ్యాయుడు అంటే 5 టీచర్స్ ప్లస్ 1 హెచ్ఎం. సెకండ్ వన్ థర్డ్ వన్ 7 అంటే 7 టీచర్స్ ప్లస్ ఒక హెచ్ఎం. 7 ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఫోర్త్ వన్ 6 ఉపాధ్యాయులు మాత్రమే. 6 ఉపాధ్యాయులు మాత్రమే. సో ఇక్కడ 242 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారం ఎంతమంది ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతమంది అవసరం? 7 టీచర్స్ అనేవాళ్ళు అంటే 7 టీచర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ 7 టీచర్స్ ప్లస్ 1 హెచ్ఎం. 7 ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీని ముదింపునకు సంబంధించినది. నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీని ముదింపునకు సంబంధించినది. దేని ముదింపునకు సంబంధించింది నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యూషన్ అంటారు కదా, అదనమాట. దేనికి సంబంధించినది అంటే సహపాఠ్య కార్యక్రమాలు ఆర్ సహపాఠ్య కృత్యాలకు మాత్రమే. సెకండ్ ఆప్షన్ విద్యావిష్క మరియు సహవిద్యావిష్క అంశాలు, విద్యావిష్క మరియు సహవిద్యావిష్క అంశాలు. థర్డ్ వన్ విద్యా సంబంధ పాఠ్య విషయాలు మాత్రమే. విద్యా సంబంధ పాఠ్య విషయాలు మాత్రమే. ఫోర్త్ వన్ సంగ్రహణాత్మక ముదింపు నికషాలు మాత్రమే. సంగ్రహణాత్మక ముదింపు నికషాలు మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం ఈ క్రింది వానిలో ముదింపునకు సంబంధించినది. క్రింది వానిలో ఏ ముదింపునకు సంబంధించినది అంటే
అది ఏ ముగింపునకు సంబంధించినది? విద్యావిష్క మరియు సహవిద్యావిష్క అంశాలకు. సో సహపాఠ్య కార్యక్రమాలు అంటే సహపాఠ్య కృత్యాలకు మాత్రమే సంబంధించినది కాదు ఇది. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది సహపాఠ్య కృత్యాలకు సంబంధించినది కానే కాదు. సో నెక్స్ట్ ఏంటి? విద్యా సంబంధ పాఠ్య విషయాలకు మాత్రమే సంబంధించినది కూడా కాదు. ఓన్లీ విద్యా సంబంధమైన వాటికి కూడా సంబంధించినది కాదు. నెక్స్ట్ వన్, సమగ్రాత్మక ముదింపు నికషాలు మాత్రమే కూడా కాదనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? విద్యావిష్క మరియు సహవిద్యావిష్క అంటే విద్యా విషయాలకు సంబంధించినది, అలాగే విద్యా విషయాలతో పాటు రిమైనింగ్ వాటికి కూడా సంబంధించినది ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి విద్యావిష్క మరియు సహవిద్యావిష్క అంశాలకు సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు. మిత బుద్ధిమాంద్యుల్ని ఇలా కూడా పిలుస్తారు అనేది క్వశ్చన్ అనమాట. ఎలా పిలుస్తారు అని మనల్ని అడుగుతున్నారు. శిక్షణ పొందగల మానసిక వికలాంగులు, విద్య నేర్వగల మానసిక వికలాంగులు. సెకండ్ వన్, విద్య నేర్వగల మానసిక వికలాంగులు. థర్డ్ వన్, సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు. ఫోర్త్ వన్, చదవగలిగిన బుద్ధిమాంద్యులు. మిత బుద్ధిమాంద్యులను ఎలా పిలుస్తారంటే ఫస్ట్ వన్ వచ్చేసేసి శిక్షణ పొందగల మానసిక వికలాంగులు అనమాట. వీళ్ళకి ఏంటంటే శిక్షణ ఖచ్చితంగా కావాలి. సో ఈ మానసిక వికలాంగులకి ఖచ్చితంగా శిక్షణ కావాలి. ఈ మిత బుద్ధిమాంద్యులని శిక్షణ పొందగల మానసిక వికలాంగులు అని కూడా పిలుస్తారనమాట. కరెక్ట్ ఆన్సర్ శిక్షణ పొందగల మానసిక వికలాంగులు, వాళ్ళని మిత బుద్ధిమాంద్యులు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, విషమ యోజనానికి కారణం కానిది ఏమిటి అంటే పాఠ్య ప్రణాళికా భారం. ఫస్ట్ ఆప్షన్ పాఠ్య ప్రణాళికా భారం. సెకండ్ ఆత్మవిశ్వాసం. థర్డ్ వన్ మానసిక అలజడి. ఫోర్త్ వన్ కుటుంబ కలహాలు. విషమ యోజనానికి కారణం కానిది ఏంటి అన్నారు ఇక్కడ. సో పాఠ్య ప్రణాళిక భారం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విషమ యోజనానికి గురి అవుతారు. అలాగే మానసిక అలజడులు ఉన్న వాళ్ళు దేనికి గురి అవుతారు? ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు విషమ యోజనానికి గురి అవుతారు. అలాగే కుటుంబాలు ఎల్లప్పుడూ గొడవలు, ఏదో ఒక గొడవ ఉంటానే ఉంటుంది కుటుంబంలో. అటువంటి పిల్లల్లో కూడా ఏముంటుంది? ఖచ్చితంగా విషమ యోజనం అనేది ఉంటుంది. కానీ కారణం కానిది అంటే విషమయోజనానికి కారణం కానిది అసలు అది రీజన్ కాదంటే ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళలో ఎటువంటి విషమయోజనం అనేది ఉండదన్నమాట. ఎటువంటి కారణం కాదది. ఆత్మవిశ్వాసం అనేది విషమయోజనానికి కారణం కాదు. మిగతావన్నీ కూడా కారణాలే. ఒక పాఠ్య ప్రణాళిక భారంగా ఉన్న వాళ్ళు విషమయోజనానికి గురి అవుతారు. మానసిక అలజడి ఉన్న పిల్లలు విషమయోజనానికి గురి అవుతారు. అలాగే కుటుంబ కలహాలు ఉన్న పిల్లలు కూడా విషమయోజనానికి గురి అవుతారనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మవిశ్వాసం. కరెక్ట్ ఆన్సర్ ఆత్మవిశ్వాసం అనేది విషమయోజనానికి కారణం కానే కాదు. నెక్స్ట్ వన్, పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 యొక్క సిఫారసు. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 యొక్క సిఫారసు. ఇక్కడ పరీక్షా సంస్కరణలు అంటే ఏంటంటే పరీక్షకు సంబంధించి నిర్వహించవలసిన వివిధ రకాల పనులు అనమాట. NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. NCF యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనమాట. సో NCF 2005 యొక్క సిఫారసు ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఏంటిది? మౌలిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వటం, మౌలిక పరీక్షలకు ఆరు మౌఖిక పరీక్షలకు. మౌఖిక అంటే మౌత్ అంటే నోట్తో చెప్పే ఆన్సర్స్ అనమాట. ఆరు అడిగేవి కూడా అలాగే ఉంటాయంట. అంటే మనం ఓరల్గా అడగటం, అలాగే వారు ఆన్సర్స్ కూడా ఓరల్గా చెప్పగలగటం అనమాట మౌఖిక అంటే. నెక్స్ట్, పరీక్షలకు పాఠ్యపుస్తకాలకు మాత్రమే ప్రతిపాదికగా ఉండాలి. పరీక్షలకు పాఠ్యపుస్తకాలకు మాత్రమే ప్రతిపాదికగా ఉండాలి. స్మృతి ఆధారిత నికషలకు ప్రాధాన్యత ఉండాలి. పుస్తకాధారిత పరీక్షలు నిరుత్సాహపరచటం. సో ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 సిఫారసు ఏమిటి అంటే NCF యొక్క సిఫారసు
మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్తుందనమాట. ఎన్సీఎఫ్ ఏం చెప్తుందనమాట, 2005 ఎన్సీఎఫ్ అనేది మౌఖిక పరీక్షలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని పరీక్షా సంస్కరణల్లో ఒక సంస్కరణ అనేది తీసుకొచ్చిందనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వటం. నెక్స్ట్ వన్ ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర. బాగా చదివే విద్యార్థి ఉన్నట్టుండి ఏం చేశాడు, తక్కువ మార్క్స్ తెచ్చుకున్నాడు. అప్పుడు ఉపాధ్యాయుని పాత్ర ఎలా డీల్ చేయాలి అటువంటి వాడిని అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ విద్యార్థిని తరగతిలో దండించడం. సెకండ్ ఆప్షన్ తల్లిదండ్రుల నుంచి కారణాలు తెలుసుకోవటం. థర్డ్ ఆప్షన్ డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహా ఇవ్వటం. ఫోర్త్ ఆప్షన్ విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచటం. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఆ స్టూడెంట్ అనేవాడు ప్రతిభావంతుడు, బాగా చదివేవాడు, టాలెంటెడ్ అనమాట. సో తక్కువ మార్కులు వచ్చాయి, ఏదో రీజన్ వల్ల తక్కువ మార్కులు వచ్చాయి. వాడు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవటమో, ఏదో జస్ట్ అటెంప్ట్ చేయటమో, ప్రిపరేషన్ లేకపోవడం, దేనివల్ల కానీ ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చాయి. అప్పుడు ఉపాధ్యాయుడు అనేవాడు ఏంటంటే అందరి ముందు తరగతిలో అందరి ముందు తిట్టాల్సిన అవసరం లేదు, విద్యార్థిని తరగతిలో దండించాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన ఎటువంటి దండన అనేది అవసరం లేదు. అలాగే తల్లిదండ్రుల నుంచి రీజన్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని వాడు డల్లా స్టూడెంట్ కాడు, ప్రతిభావంతుడు, బాగా చదువుకునేవాడు. ప్రతిభావంతుడు అంటే బాగా తెలివిగలవాడు అనమాట. సో డాక్టర్ని సంప్రదించమంటానికి ఆడేమి మానసిక వైకల్యంతో బాధపడట్లేదు ఆ విద్యార్థి అనేవాడు. సో అలాంటి సలహా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏం చేయాలి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థిని చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచాలి. అరే నువ్వు ఇంత తెలివిగలవాడు, ఇంత ప్రతిభావంతుడు, ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నువ్వు చదివితే అలా ఉంటావు ఇలా ఉంటావు అని చెప్పేసి వాడిని ఏం చేయడం, ఉత్తేజపరిచి ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేలాగా తనని ప్రేరేపించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు పరచటం. నెక్స్ట్ వన్ పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఫస్ట్ వన్ డిస్లెక్సియా. డిస్ఫేషియా. థర్డ్ వన్ డిస్గ్రాఫియా. ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్ఫేషియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. సో పఠన సంబంధమైనది కాబట్టి లెక్సియా అనేది పఠన సంబంధమైనది అనమాట. ఓకేనా. సో ఇవన్నమాట 2018 నవంబర్లో జరిగిన టెట్ పేపర్లో జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో ఉన్న 30 బిట్స్ సైకాలజీ బిట్స్ అనేవి ఇంతకుముందు వీడియోలోను, ఇంతకుముందు క్లాస్లోను, ఇప్పుడు క్లాస్లోను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మిగతా నెక్స్ట్ ఇయర్వి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.